హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, 3 రకాల జాబ్ నోటిఫికేషన్స్ యొక్క వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. అందులో ఒక కంపెనీ ఫోన్పేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 13 జిల్లాల్లో కూడా వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇంటర్ లేదా డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ అయితే చేస్తున్నారు. మరో 2 జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. వాటికి కూడా క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఇలాంటి క్వాలిఫికేషన్స్ అయితే అడగడం జరిగింది. ఈ 2 నోటిఫికేషన్లో ఒక నోటిఫికేషన్కి ట్రైనింగ్ అనేది ఇచ్చి వాళ్ళైతే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో ఈ 3 నోటిఫికేషన్స్ యొక్క పూర్తి సమాచారం అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. మీకు దీనికి అప్లై చేయాలి అని అనుకున్నట్లయితే మీ యొక్క మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎటువంటి సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ అయితే చేయక్కర్లేదు. కేవలం మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇప్పటికే నేను చాలాసార్లు ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే చెప్పాను. చాలామంది సెలెక్ట్ కూడా కావడం జరిగింది. సో ఇప్పుడు వచ్చినటువంటి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపించినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది అని అనిపించినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకుంటారు. ఇక ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఫోన్పేకి సంబంధించి చెప్తాను. తర్వాత మిగతా 2 కంపెనీల కోసం అయితే చెప్తాను. అన్నీ కూడా ఏపీ ఎస్ఎస్డిసి నుంచి రావడం జరిగింది. ఏపీ ఎస్ఎస్డిసి నుండి రిలీజ్ అవుతున్నటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా జెన్యూన్ నోటిఫికేషన్. సో అందరూ కూడా అప్లై చేసుకోండి అర్హత మరియు ఆసక్తి ఉన్నట్లయితే. మరి ఫోన్పేలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ అయితే చేస్తున్నారు. ఇందులో చూసుకుంటే క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ నుంచి డిగ్రీ వరకు మీరు ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా సరే ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారు. శాలరీతో పాటుగా మీకు ఇన్సెంటివ్స్, ఇన్సూరెన్స్, పిఎఫ్ కూడా ఉంటాయి. ఇందులో శాలరీ అనేది 11,500 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇన్సెంటివ్స్ అనేవి 3,000 నుంచి 5,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. అంటే మీకు 15,000 ప్లస్ ఈజీగా ఎర్న్ అయితే చేయొచ్చు ప్రతి నెల కూడా. మరి దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలా అంటే ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అంటే మినిమం ఒక 6 months ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అది ఎలాంటి సేల్స్లో ఉన్నా సరే మీకు పర్వాలేదు. మీరు ఎలాంటి సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు కాల్ చేసేటప్పుడు మీరు డీటెయిల్స్ చెప్తే సరిపోతుంది. అంతేకాకుండా వేకెన్సీస్ అనేవి టోటల్గా 75 వేకెన్సీస్ అయితే మనకి వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు. దీనికి మీకు ఒక బైక్ అయితే ఉండాలి. దాంతోపాటుగా ఆండ్రాయిడ్ మొబైల్ కూడా ఉండాలని చెప్పారు. ఎందుకంటే మీరు ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారానే మీ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయొచ్చు. ఏజ్ అనేది 25 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే అడగడం జరిగింది. కేవలం మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ నోటిఫికేషన్ ద్వారా అవకాశం అయితే ఇస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ జిల్లాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అనంతపురం 5, చిత్తూరు మరియు తిరుపతిలో 2, గుంటూరు అర్బన్లో 2, కాకినాడలో 7, కర్నూలు 2, ప్రకాశం 4, రాజమండ్రి 2, విజయవాడ సెంట్రల్ మరియు ఈస్ట్లో 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. విజయవాడ వెస్ట్లో చూసుకుంటే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వైజాగ్ సెంట్రల్లో చూసుకున్నట్లయితే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వైజాగ్ ఈస్ట్ చూస్తే 4, వైజాగ్ అప్ చూస్తే 8 అండ్ వైజాగ్ వెస్ట్ చూసినట్లయితే 2, విజయనగరం మరియు శ్రీకాకుళంలో కలిపి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో 6, వైఎస్ఆర్ కడపలో 7, 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 75 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. గూగుల్ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి సర్టిఫికేట్స్ కానీ ఫొటోస్ కానీ అప్లోడ్ అయితే చేయాల్సినటువంటి అవసరం లేదు. చాలా సింపుల్గానే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పటికే చాలాసార్లు మన వీడియోస్ ద్వారా చెప్పాను కనుక ఈ వీడియోలో మరి దానికి సంబంధించి చెప్పట్లేదు. అప్లై చేసుకోవడానికి నవంబర్ 25 వరకు కూడా టైం అయితే ఉంది. తొందరగా అప్లై చేసుకున్నట్లయితే మీకు ముందే కాల్ అయితే వాళ్ళ నుంచి వస్తుంది. సో దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు. ఏమైనా అడిగినట్లయితే మీకు ఫోన్లోనే అడుగుతారు వాళ్ళు. సెకండ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి కాంటినెంటల్ కాఫీ అనే కంపెనీ నుంచి రావడం జరిగింది. ఈ కంపెనీ 1994లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఇందులో 3 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్స్ కూడా మనమైతే ముందుగా చూద్దాం. ఇందులో
3 రకాల ఉద్యోగాల్లో ట్రైనీ ఇంజనీర్స్ అనే ఉద్యోగాలు ఉన్నాయి, ఆపరేటర్స్ ఉద్యోగాలు ఉన్నాయి, అసిస్టెంట్స్ లేదా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ట్రైనీ ఇంజనీర్స్ ఉద్యోగాలకి బీటెక్ లేదా డిప్లొమా అర్హత అయితే అడిగారు. మెకానికల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వారికి అవకాశం అయితే ఉంటుంది. ఆపరేటర్స్ ఉద్యోగాలకి ఐటీఐలో వెల్డర్స్ కానీ, ఫిట్టర్స్ కానీ, టర్నర్స్ కానీ అండ్ అదర్ ఏవైనా సరే బ్రాంచెస్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా అసిస్టెంట్స్ లేదా ఎగ్జిక్యూటివ్స్కి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. దీనికి సంబంధించి శాలరీస్ అనేవి ఈ ట్రైనీ ఇంజనీర్స్కి 14,000 రూపాయల శాలరీ ఉంటుంది, ఆపరేటర్స్కి 10,000 రూపాయల శాలరీ ఉంటుంది, అసిస్టెంట్స్కి 13,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ట్రైనీ ఇంజనీర్స్కి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే పర్వాలేదు. ఆపరేటర్స్ ఉద్యోగాలకి ఓన్లీ ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అయితే అని చెప్పారు. అసిస్టెంట్స్ ఉద్యోగాలకి కూడా మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ అనేవి ట్రైనీ ఇంజనీర్స్ ఉద్యోగాలు 20 ఉన్నాయి, ఆపరేటర్స్ ఉద్యోగాలు 100 ఉన్నాయి అండ్ అసిస్టెంట్స్ లేదా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అనేవి 15 అయితే ఉన్నాయి. మీకు మ్యాండటరీగా ఎంఎస్ ఆఫీస్ అనేది రావాలి, అంటే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే అవకాశం అయితే ఇస్తున్నారు. 25 నుంచి 30 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. శాలరీ అనేది మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ మరియు సూటబుల్ క్యాండిడేట్స్ బట్టి శాలరీ ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. లొకేషన్ చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో ఇవ్వడం జరిగింది. కువ్వకోలి విలేజ్ అని చెప్పడం అయితే జరిగింది. మీరు అప్లై చేసుకునేటప్పుడు అక్కడ 4-5 జిల్లాలు అయితే అడుగుతున్నారు సెలెక్ట్ చేసుకోమని. మీరు ఆ జిల్లా వాళ్ళైనట్లయితే మీ జిల్లాకు సంబంధించి సెలెక్ట్ చేసుకోండి, లేదన్నట్లయితే ఏదో ఒక జిల్లా సెలెక్ట్ చేసినట్లయితే వాళ్ళు తర్వాత కాల్ చేసేటప్పుడు మాకు ఇంట్రెస్ట్ ఉంది బట్ మీరు ఇచ్చినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులం అయితే మేము కాదు అని చెప్పండి. వాళ్ళు అవకాశం ఇచ్చినట్లయితే మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అవకాశం అయితే ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి ఇక్కడ చూస్తే మనకి రిజిస్ట్రేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకొని గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. మరో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా ఏపీ ఎస్ఎస్డిసి నుంచి రావడం జరిగింది. ఆనంద గ్రూప్ అనే కంపెనీ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్, అంటే వీళ్ళకి అవసరమైనటువంటి ట్రైనింగ్ అనేది ఇచ్చి ప్లేస్మెంట్ అనేది ఇస్తారనే అర్థం అయితే వస్తుంది. ఇందులో 3 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిటీ కంట్రోల్, మెకానికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనే వేకెన్సీస్. క్వాలిటీ కంట్రోల్కి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. ఆ డిగ్రీలో బీజెడ్సీ కానీ, మైక్రోబయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. అన్నీ కూడా మనకి 2020 ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు, అంటే లేటెస్ట్గా ఫ్రెషర్స్ అన్నమాట. మేల్ లేదా ఫీమేల్కి ఇద్దరికి కూడా వీటికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ అయితే ఉంటుంది. యాజ్ పర్ ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం శాలరీ అయితే ఈ 3 ఉద్యోగాలకి ఇస్తారు. ఒక్కొక్కటి కూడా 3-10 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మెకానికల్ డిపార్ట్మెంట్లో డిప్లొమా లేదా ఐటీఐ లేదా బీటెక్లో మెకానికల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇది మేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబుల్. 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ అయితే ఇచ్చారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా డిప్లొమా లేదా ఐటీఐ లేదా బీటెక్ లేదా ఇన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే అడగడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్కే వీటికి కూడా ఎలిజిబుల్ అయితే ఉంటుంది. యాజ్ పర్ ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం వీటన్నిటికీ కూడా శాలరీ ఇవ్వడం జరుగుతుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టెక్నికల్తో పాటుగా హెచ్ఆర్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో, ఇక్కడ భీమవరం ఆనంద గ్రూప్ అయితే ఉంది, అక్కడైతే వర్క్ చేయాలి. బాండ్ అండ్ ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 year అయితే ఉంటుందని చెప్పారు. బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఈపీఎఫ్ మరియు ఈఎస్ఐ సౌకర్యాలు. ఇంకా మీకు స్పెషల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, అంటే సబ్సిడైజ్డ్తో కూడినటువంటి ఫుడ్తో పాటుగా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అయితే వీళ్ళ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్లై చేసుకున్నటానికి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకున్నట్లయితే ఆ తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి వాళ్ళైతే కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత మీకు ట్రైనింగ్ కోసం వాళ్ళైతే మాట్లాడి ఆ ట్రైనింగ్కి సంబంధించి మీకు ఎక్కడికి రావాలి ఏంటి అనే డీటెయిల్స్ అయితే చెప్తారు. 3 నెలల ట్రైనింగ్ అనేది భీమవరంలోనే ఉంటుంది. ఆ తర్వాత అక్కడే మీకు జాబ్ అయితే ఇస్తారు. అంతా కూడా ఈ ఆనంద గ్రూప్ వాళ్ళే చూసుకుంటారని చెప్పడం అయితే జరిగింది. ఇక 3 months ట్రైనింగ్ అయితే ఉంటుందని ఆల్రెడీ చెప్పాను. మీకు ఇందులో ఏదైతే వాళ్ళకి అవసరమైనటువంటి స్కిల్స్ కావాలో దానికి సంబంధించి ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క కంపెనీ నుంచి ఛాన్స్ అయితే వచ్చింది. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ 2 నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది, వాటికి కూడా కాల్ చేయొచ్చు. మీకు స్క్రీన్ మీద అయితే అవి కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మనకి ఈ ఆనంద గ్రూప్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అక్కడ క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి తెలిసే విధంగా ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళు హెల్ప్ అయితే అవుతుంది, మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.